ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనే ట్యాగ్ లైన్ తో ఒక మొబైల్ నెట్వర్క్ సక్సెస్ అయింది. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఈ నెల 15వ తారీఖున సిజేఐ సూర్యకాంత్ భారతీయ యువతని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే యంగ్స్టర్స్ అందరూ కాక్రోచ్ లాంటి వాళ్ళు ఒక డైరెక్షన్ లేకుండా వెళ్తున్నారు, కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్ట్ గా తయారవుతున్నారు, కొంతమంది సోషల్ మీడియా వైపు వెళ్తున్నారు, లేజీగా తయారవుతున్నారని కామెంట్ చేశారు. అప్పుడే భారతీయ యువత కోపానికి కొత్త రూపం వచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. మే 16న బోస్టన్ లో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. దీనికి విపరీతమైన ఫాలోవర్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళ మెంబర్షిప్ ఫామ్ లోకి తీసుకున్నట్లయితే మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఫస్ట్ది, మీరు లేజీగా ఉంటారా? సెకండ్ది, మీరు ఎక్కువ కాలము ఆన్లైన్ లో ఉంటారా? థర్డ్ది, మిమ్మల్ని మీరు కాక్రోచ్ అనుకుంటున్నారా? ఈ 3 పాయింట్స్ తో వీళ్ళకి విపరీతమైన ఫాలో పెరిగిపోయి మెంబర్షిప్ కూడా పెరగడం జరిగింది. ఫలితంగా వీళ్ళ అకౌంట్ 22 మిలియన్ ఫాలోవర్స్ పెరగడం జరిగింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండా కనుక తీసుకున్నట్లయితే 3 పాయింట్స్ ముఖ్యమైనవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రిటైర్డ్ జడ్జెస్ కి పదవులు రివార్డ్స్ ఇవ్వకూడదనేది. రెండో పాయింట్ వచ్చేసి 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. థర్డ్ పాయింట్ వచ్చేసి పొలిటికల్ డిఫెక్షన్ మీద 20 ఇయర్స్ నిషేధం ఉండాలని వీళ్ళు కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పాపులారిటీ చూసి కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ ని ప్రభుత్వం బ్లాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసు ఢిల్లీ హైకోర్టులో నడుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా, లేక సోషల్ మీడియా ట్రెండ్ గానే మిగిలిపోతుందా? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.